వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయంలో వైభవంగా కొనసాగిన రథయాత్ర. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు జిల్లాలో అడుగడుగునా స్వాగతం. పెద్ద ఎత్తున హాజరై అభిమానాన్ని చాటుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పేద వెనుకబడిన మహిళలకు అభివృద్ధికి పాటుపడండి. ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రిని మెరుగుపరచండి. శాసనసభలో తొలిసారి గలం విప్పిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ఆటో కార్మికుల సమ్మె సక్సెస్. పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ల ర్యాలీలు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించండి. అసెంబ్లీలో మాట్లాడిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. చట్టబద్ధమైన జీవనమే మార్గదర్శనం. ప్రతి పౌరుడు న్యాయ విజ్ఞానవంతుడు కావాలి. మోపాల్ మండలంలోని మంచిప్పలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా జడ్జి సునీత కుంచాల. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు కృషి చేయండి. జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. జాతీయ రహదారి పక్కన గల వ్యాపారులు పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటించాలి. ఇందల్వాయిలో వ్యాపారస్తులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసీపీ నారాయణ. ఈ నెల 17 నుంచి జాన్కంపేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. నగరంలో శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో రథసప్తమి సందర్భంగా రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో శుక్రవారం రథసప్తమి సందర్భంగా అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం రథయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. అచ్చం పూరి జగన్నాథ యాత్రను తలపించే విధంగా నీలకంఠేశ్వరాలయ రథయాత్ర కమనీయంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా నీలకంఠేశ్వరాలయం వద్ద జాతర సందర్భంగా చిన్నారులకు ఆట వస్తువులు, తినుబండారాలు తదితర షాపులు వెలిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు జిల్లాలో అడుగడుగునా కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం నిజామాబాద్ జిల్లాకు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో బోర్గాం బ్రిడ్జ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ ర్యాలీ బోర్గాం నుంచి పూలాంగ్ గోలన్మన్, ఆర్య సమాజ్, బడా బజార్, నెహ్రూ పార్క్, బస్టాండ్, తిలక్ గార్డెన్, ఎల్ఐసి ఆఫీస్ చౌరస్తా మీదుగా ప్రగతి నగర్లోని మున్నూరు కాపు సంఘం వరకు చేరింది. అనంతరం ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అతి త్వరలోనే నెరవేరుస్తుందని అన్నారు. గత 10 ఏళ్లలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందిందని, రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి, కేశవేణు, తాహిర్ బిన్ నందన్, జావీద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంలోని నలుమూలల కాంగ్రెస్ నాయకులు తమ అభిమాన నాయకులతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తారు. తొలిసారిగా ఎన్నికైన తమకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం దక్కేలా చూడాలని కోరారు. మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడాలన్నారు. శాసనసభలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలు కనీస సౌకర్యాలు లేక
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రిలో తగినంత వైద్యులు సిబ్బంది లేరన్నారు. ఇటీవల మంత్రి వచ్చినప్పుడు ఈ మేరకు విన్నవించామని చెప్పారు. అలాగే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఐటీ సెక్టర్ను అభివృద్ధి చేయాలన్నారు. 1990 నుంచి ప్రజాప్రతినిధులు హైదరాబాద్ని అభివృద్ధి చేస్తున్నారు. గ్రామీణ ప్రజలు నిరుద్యోగంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మద్యపానానికి యువత బానిసలుగా మారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలన్నారు. అలాగే కొత్తగా ఎన్నికైన తమకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం దక్కేలా చూడాలన్నారు. గిరిజన అమ్మాయిలు అద్దె కొంపలల్లా మురిగి గుంటల పక్కన 2000 మంది హాస్టల్లో ఉంటున్న అధ్యక్ష. అది కూడా 200 మంది కెపాసిటీ ఉన్న అద్దె బిల్డింగ్లో 600 మంది అమ్మాయిలు. బాత్రూములు లేవు, బెడ్రూములు లేవు. ఒక్క బెడ్రూమ్లో 40 మంది అమ్మాయిలు అధ్యక్ష. ఈరోజు ఒక శుభవార్త చూశాను అధ్యక్ష. 100 కోట్లతో గురుకులం కొడంగల్, నమూనాలో కొడంగల్ ఇంటిగ్రేటెడ్ గురుకులం అని అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మోడల్ కొడంగలే కాకుండా నా ఆర్మూర్ను కూడా ఇంకొక మోడల్గా తీసుకోవాలని ఈ 100 కోట్ల గురుకులంకు ఆ 200 మంది అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆడబిడ్డలు వాళ్ళకు కూడా మొదటిసారి అవకాశం ఇవ్వమని మీ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష. రెండోది 100 బెడ్స్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అది పేరుకే 100 బెడ్. 10 బెడ్లకు సరిపడా డాక్టర్స్ లేరు, నర్సెస్ లేరు. ఈ నెల 17 నుంచి 25 వరకు జాన్కంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో గల ప్రముఖ ఆలయమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు, జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 17 నుంచి 19 వరకు అధ్యయన ఉత్సవం, ద్రావిడ ప్రబంధ పారాయణం, వేద పండితుల మంత్రోచ్చరణ నర్మ అత్యంత వైభవంగా నిర్వహించనున్నామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందాలని అర్చకులు, నిర్వాహకులు కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడారు. గత 10 సంవత్సరాల కాలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. ఎల్లారెడ్డిలో రహదారులు, మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. పేద నియోజకవర్గమైన ఎల్లారెడ్డిలో మాజీ ముఖ్యమంత్రి గతంలో 1,00,000 ఎకరాలకు నీరందిస్తామని చెప్పి చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఎల్లారెడ్డికి న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 4 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు తప్ప అసలు ఏమీ మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డెవలప్ కాలేదు సార్. సేవలాల్ జయంతి మరి ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మా పేద నియోజకవర్గం ఎల్లారెడ్డిలో తాండావాసులు ఎక్కువ ఉన్నారు. మరి పర్ క్యాపిటా గురించి, జిఎస్డిపి గురించి మాట్లాడుతున్నాం సార్. మా కాన్స్టిట్యున్సీలో హౌసింగ్ లేదు. హౌసింగ్ ఈజ్ అ మెయిన్ ప్రాబ్లం. పాములతోని, తేళ్లతోని సాహసం చేసుకుంటున్నారు సార్. అది చాలా మేజర్ సమస్య ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పోయిన పాత ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు మా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు 2 సార్లు మాట్లాడింది సార్. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ప్యాకేజ్ 22 కింద ఒక్క తట్టెడు మట్టి కూడా జరగలేదు సార్. మా ప్రాంతంలో ఈరోజు రోడ్ల సమస్య ఉంది. పేద నియోజకవర్గంలో ఈ పర్ క్యాపిటా తెలంగాణ నంబర్ 1 మోడల్ మాట్లాడింది కదా సార్. మరి పర్ క్యాపిటా ఈ జిఎస్డిపి, జీడిపి అన్నీ మరి మాలాంటి నియోజకవర్గానికి, పేద నియోజకవర్గానికి పనికిరావు సార్. రియల్ జీడిపి అనేది లేదు సార్ మా దగ్గర. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణకు చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను 22 జనవరి 2024న ఎమ్మెల్యే కోటా కింద తెలంగాణ శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్పై K6 అందిస్తున్న స్పెషల్ ఫోకస్. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితం విద్యార్థి దశలోనే మొదలైంది. ఎన్ఎస్యుఐతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్ ఆ తర్వాత 90వ దశకంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేపట్టారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న వయసులోనే డిచ్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
మహేష్ కుమార్ 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. మహేష్ కుమార్ 2014 అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి విఫలమయ్యారు. తర్వాత అతను పీసీసీ కార్యదర్శి, అధికార ప్రతినిధి మరియు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. మహేష్ కుమార్ గౌడ్ 26 జూన్ 2021న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. తర్వాత 10 డిసెంబర్ 2022న టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమితులయ్యారు. పార్టీ క్యాడర్ను, నేతలను సమన్వయం చేయడంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సీటుకు గట్టి ఆశయంతో ఉన్న ఆయన మాజీ మంత్రి ఎండి అలీ షబీర్కు కామారెడ్డి స్థానం నుంచి పోటీ చేయాలనే టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి నిర్ణయంతో తన సీటును త్యాగం చేయాలని భావించారు. 17 జనవరి 2024న ఎమ్మెల్యేల కోటా కింద శాసనమండలి సభ్యునికి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. 18 జనవరి 2024న నామినేషన్ దాఖలు చేశారు. ఇతరుల నుండి ఏ ఇతర నామినేషన్ దాఖలు కాలేదు. ఎన్నికల అధికారులు 22 జనవరి 2024న ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. 31 జనవరి 2024న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చాంబర్లో శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా జిల్లాకు ఎమ్మెల్సీ హోదాలో వచ్చిన మహేష్ కుమార్ గౌడ్కు అడుగడుగున ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈవీఎం గోడౌన్ను సందర్శించి మాక్ పోల్ ప్రక్రియను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన ద్వారా పనితీరు సక్రమంగా ఉన్నట్లు గుర్తించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ చేపట్టి ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా మాక్ పోల్ ప్రక్రియపై, ఈవీఎంల పనితీరు గురించి కలెక్టర్ వివరిస్తూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల దర్యాప్తు పురోగతిపై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై, చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న కేసుల్లోనూ ఎప్పటికప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని తదనుగుణంగా ముందుకెళ్లాలని హితవు పలికారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమాభివృద్ధి అధికారి నిషా శికల, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, డిటిడబ్ల్యూఓ నాగురావు, కలెక్టర్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజల కోసం రూపొందించిన చట్టాలను అనుసరించి చట్టబద్ధమైన జీవనం కొనసాగించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు. గుట్టలను, అడవులని కాపాడాల్సిన బాధ్యత గిరిజనులదేనని ఆమె పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో నివసించే వారే అటవీని రక్షించాలని, అడవి అన్నింటికీ ఆధారమనే ప్రకృతి నియమాన్ని మరువరాదని అన్నారు. అటవీ, రెవెన్యూ భూములు, పోడు భూముల మధ్య విభజన రేఖ ఉన్నదని, దానిని ఉల్లంఘించరాదని ఆమె తెలిపారు. అడవిలో ఉండే చెట్టు, పుట్ట నీటికి నిలయమని, వాటితోనే మనిషి మనుగడ అనే విషయాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. న్యాయ సంబంధిత విషయాలలో న్యాయ సాయం అందించడానికి న్యాయ సేవా సంస్థ సదా సిద్ధంగా ఉంటుందని అన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం మూలంగా రైతులు నష్టపోరాదని
ఈ విషయంలో న్యాయ సేవా సంస్థ అండగా రైతుల పక్షాన నిలబడుతుందని ఆమె తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆశనారాయణ, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, న్యాయవాది నర్రా రామారావు మాట్లాడుతూ పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలు చేసిన చట్టాలు సామాన్యుని దరికి చేర్చే కార్యక్రమాన్ని భారత సుప్రీంకోర్టు నిర్వహిస్తుందని, అందులో భాగమే న్యాయ విజ్ఞాన సదస్సులని తెలిపారు. ప్రకృతి సంపదను సంరక్షించుకోవాలని వారు సూచించారు. సదస్సులో మంచిప్ప రేంజ్ అటవీ శాఖ అధికారి రవి, మోహన్ భట్, మోపాల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. జాతీయ రహదారి పక్కన గల వ్యాపార సముదాయాల వారు పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటించాలని సిపి కల్మేశ్వర్ కోరారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశానుసారం నేషనల్ హైవే 44పై గల వ్యాపార సముదాయాల యాజమాన్యంతో ఈరోజు ఇందల్వాయి టోల్గేట్ దగ్గర పోలీస్ మరియు ఎన్హెచ్ఏఐ వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 100 మంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ ఏసీపీ నారాయణ మాట్లాడుతూ, మీ వ్యాపార సముదాయాల ముందు జాతీయ రహదారిపై వాహనాలు నిలపనివ్వకూడదని, పార్కింగ్ సదుపాయం కల్పించుకోవాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎటువంటి మత్తు పదార్థాలు అమ్మకూడదని, అదేవిధంగా ప్రతి వ్యాపార సముదాయాలకి జాతీయ రహదారుల సంస్థ నుండి అనుమతి తీసుకోవాలని తెలిపారు. లేనిచో చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, డిస్పల్లి సిఐ మల్లేష్, ఎన్హెచ్ఏఐ అధికారులు రామారావు, ప్రసన్న, అనిల్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. అంకిత భావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతారని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. కామారెడ్డి డిఎల్పిఓగా పనిచేసిన సాయిబాబా బోధన్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డిఎల్పిఓ సాయిబాబాకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ కావడం సహజమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సేవాభావంతో పనిచేసి ప్రజల్లో గుర్తింపు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జెడ్పీసీఈఓ చందర్, ఎల్లారెడ్డి, కామారెడ్డి డిఎల్పిఓలు సురేందర్, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల బతుకులు బాగుపడతాయని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకున్నామని, కానీ కాంగ్రెస్ పార్టీ తమ జీవిత చక్రాన్ని రోడ్డున పడేసిందని ఆటో డ్రైవర్ల ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఆటో డ్రైవర్లు కోరారు. ఈ సందర్భంగా ఆటో బంద్ పిలుపునిచ్చారు. డిచ్పల్లి మండలంలో ఆటో డ్రైవర్లు ఆటో బంద్ పాటించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, డిచ్పల్లి మండలంలో సుమారు 4,000 పైచిలుకు ఆటోలు ఉన్నాయని, దీనిపై 10,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్సు ద్వారా తాము ఉపాధి కోల్పోతున్నామని, బతుకులు రోడ్డున పడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లపై కనికరించి ఉపాధి పొందే విధంగా చర్యలు చేపట్టాలని, ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో 30% మందిని అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వారికి నెలకు కనీస జీవన భృతి అందించి ఆటో వాళ్ళ బతుకు చక్రాన్ని ముందుకు నడిపించాలని ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎల్ శంకర్, ఉపాధ్యక్షుడు సంగయ్య, కోశాధికారి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి శాంతిలాల్, కార్యనిర్వాహక సభ్యులు అన్వర్, తోట సాయన్న, షేక్ షబీర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నువ్వు ఏదైతే ఆర్టీసీ బస్సులలో స్త్రీలకు ఫ్రీగా ఇస్తున్నావు చాలా సంతోషం. కానీ ఇందులో చాలామంది డ్రైవర్లు ఇవాళ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్లకు కనీసం ఆర్టీసీలో ఒక 30%, 40% డ్రైవర్గా కానీ కండక్టర్ కానీ ఉద్యోగాలు కల్పించగలిగే. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నళిని చిదంబరం, అభిషేక్ సుమిత్ రాయ్ పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామని పేర్కొంది. ఈ నెల 28న కేసు మొత్తం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కాగా తనను ఇంటి వద్దే విచారించాలని పిటిషన్లో పేర్కొంది. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. సిఆర్పిసి ప్రకారం ఆడవాళ్లను పిలిచి విచారించడం సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 5వ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. తదుపరి విచారణ ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణలో పూర్తిస్థాయి వాదనలు జరగలేదు. దీంతో ఈ నెల 28కి వాయిదా పడింది.
దర్పల్లి మండల కేంద్రంలో నాబార్డ్ వారి సౌజన్యంతో చైతన్య కళామండలి అర్సపల్లి కళాకారులచే ప్రజలకు అవగాహన SWRDSని నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత అనే అంశాలపై శిల్పలింగం బృందం 30 రోజుల పాటు కళాజాత నిర్వహించారు. దాదాపు ఇప్పటి వరకు 20 గ్రామాలలో అనేక కళా ప్రదర్శనలు, కళాజాత నిర్వహిస్తోంది. ఇందులో మొదటిగా యువత ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారు. దేశానికి వెన్నుముక్క లాంటి యువత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏది ఉచితంగా రాదు. మనకు తెలియని వారు ఎవరు కూడా మనకు రూపాయి ఇవ్వరు. అలాంటిది లక్షలు వస్తున్నాయంటే ఎలా నమ్ముతారు? ఆలోచించాలన్నారు. కళాజాత శిల్పలింగం గారి బృందం ఇలా దర్పల్లి మండలంలో ప్రతి గ్రామం తిరుగుతూ సైబర్ నేరాలపై, బ్యాంక్ అవగాహనపై ప్రజల్ని చైతన్యం చేస్తూ వారి కళారూపాలతో, ఆట పాట, వీధి నాటకాలతో జనాన్ని చైతన్యం చేస్తూ సైబర్ మోసాలకు గురి కావద్దని, ఆన్లైన్ ఘోరాలు, ఆన్లైన్లో మోసపోవద్దని, నగద్ భారత్ రహిత సమాజాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ కళాకారులు ఇయ్యటికి 2 రోజులైంది దర్పల్లి మండలంలో. ఇంకా 3 రోజులు ఈ మండలంలో ఉండి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ఈవో విజయరామారావు, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ను శాల్వాతో ఘనంగా సన్మానించారు. శ్రీవారి సేవకులు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం శ్రీవారి సేవకులు ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేసేందుకు దేవస్థానం అధికారులను అనుమతి కోరారు. దీంతో వారి ఆదేశాల మేరకు శ్రీవారి సేవకులను భక్తులకు అన్నదానానికి అనుమతి ఇచ్చినందుకు శ్రీవారి సేవకుల ఆధ్వర్యంలో భక్తులకు సుమారు 13 క్వింటాళ్ల వరకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆలయ ఈవో విజయరామారావుకు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛందంగా భక్తుల ఆకలిని తీర్చినందుకు వసంత పంచమిలో భక్తులకు ఏర్పాట్లను దగ్గరుండి అంగరంగ వైభవంగా జరిగిన వసంత పంచమి వేడుకలను విజయవంతం చేసినందుకు గ్రామంలో ఉన్న శ్రీవారి సేవకులను శాల్వాతో ఆలయ ఈవో విజయరామారావు, చైర్మన్ శరత్ పాఠక్, ప్రవీణ్ పాఠక్ను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఈవో విజయరామారావు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని ఆలయ ఈవో వారిని అభినందించారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ మహేష్ కుమార్కు మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఘన స్వాగతం పలికారు. అలాగే డిష్పల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో మహేష్ కుమార్ గౌడ్కు మండల కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ మహేష్ కుమార్కు కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఘనస్వాగతం పలికిన వారిలో మండల అధ్యక్షుడు నవీన్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అదేవిధంగా డిచ్పల్లి మండల కేంద్రంలోని గన్పూర్ గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ను ఘనస్వాగతం పలికారు. ఆయనతో పాటు మాజీ కోఆప్షన్ మెంబర్ సామ్సన్, సీనియర్ నాయకులు ధర్మగౌడ్, వాసు, అశోక్, యూత్ అధ్యక్షుడు వెంకటేష్, ఇబ్బు, ఇమ్రాన్ మొయిన్ తదితరులు పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ, ఒక బీసీ నాయకుడు మన నిజామాబాద్ జిల్లా నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ ఉన్నత పదవుల్లో ఉండి నేడు ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ వస్తున్న సందర్భంలో వారికి ఘనస్వాగతం పలికిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు చేస్తున్నానని, అదేవిధంగా దేవుడు మహేష్ కుమార్ గౌడ్కి ఆయురారోగ్యాలు ఇచ్చి రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు గురి కాకుండా బాగా చదివి పరీక్షలు రాయాలని డీఈఓ దుర్గాప్రసాద్ సూచించారు. ఎంజేపీటీ మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల మరియు కళాశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఓ దుర్గాప్రసాద్ విచ్చేసి పరీక్షల గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని, భయాన్ని విడిచి పరీక్షలు బాగా రాయాలని వారికి సూచించారు. ఆడపిల్లలకు చదువు ముఖ్యమని చెప్పారు. ఎస్ఎస్సి, ఇంటర్ ఎంట్రన్స్ పరీక్షల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. 9, 8, 10వ తరగతి విద్యార్థులు తమకు స్కూలులో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపల్ సంజీవ్ రెడ్డి విద్యార్థులను ఉత్సాహపరుస్తూ వారిని పరీక్షల దిశగా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ సరిత, డిడబ్ల్యూ రజిత, సుమలత, అర్చన పాల్గొన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిచ్పల్లి మండలంలోని మెడ్రాస్పల్లి జాతీయ రహదారి 44పై రైతుల ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల పాపన్న ట్రాక్టర్లు ఆటోలతో రహదారి నిర్బంధించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు దేవస్వామి కృష్ణగౌడ్, పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు వాసవి సాయినాథ్, పీడీఎస్ జిల్లా కార్యదర్శి జన్నెపు రాజేశ్వర్, ఆటో యూనియన్ సభ్యులు కలీం, దావీదు, రమేష్, సాయన్న, రైతులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకుల పాపన్న మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కావున రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా ధరలు కనీస మద్దతు ధరలను ప్రకటించి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో 2-3 దఫాలుగా చర్చలు జరుపుతున్నా ఈ రోజుకు ధరల్ని నిర్ణయించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని చెప్తే కల్పించడం లేదు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. ఫిబ్రవరి 16న రైతు కార్మిక దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్కు మద్దతుగా ఈరోజు బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమాఖ్య బీఎల్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు సుభాష్ నగర్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రదర్శన కోర్టు నుండి ఖలీల్వాడి మీదుగా బస్టాండ్, రైల్వే స్టేషన్, పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ చుట్టూ రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే వారి సమస్య పరిష్కారం చేయకపోగా దేశానికి అన్నం పెట్టే రైతులపై డ్రోన్లతో టియర్ గ్యాస్ ద్వారా దాడి చేయడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ప్రతిఘటించకపోతే భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక భద్రత, సంక్షేమం, రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసే ప్రమాదం ఉందని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ హెచ్చరించారు. దేశంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె, అదేవిధంగా గ్రామీణ బంద్ని పాటిస్తూ ఉన్నారు. ఇవాళ మనం ఢిల్లీ చుట్టూ చూస్తే రైతుల మీద విపరీతమైన దాడులు, మరొక శత్రు దేశాల మీద దాడి చేసినట్టు డ్రోన్ల ద్వారా టియర్ గ్యాసులు వదులుతూ మరి రైతుల్ని విపరీతంగా దాడి చేస్తున్నటువంటి మోడీ సర్కార్ని తక్షణమే ప్రజలు భారతదేశంలో గద్దెదించాల్సిన అవసరం ఉంది. జాన్కంపేట గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ సందర్భంగా జాన్కంపేటలోని చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సులతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ కొట్టిందన్నారు. దుర్భరంగా మారిన తమ జీవితాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అప్పులకు వడ్డీలు కట్టలేక ఫైనాన్స్ ద్వారా తెచ్చిన ఆటోలకు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో ఆటో డ్రైవర్లపై ఒత్తిడి పెరిగిందన్నారు. అది రోజురోజుకు మోయలేనంతగా మారడంతో మనస్తాపం చెంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడి తనువు చాలిస్తున్నారని పేర్కొన్నారు. ఇల్లు గడిచేలా తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 ఇవ్వాలని, ₹1,00,000 సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల విజయ్ కుమార్ గౌడ్ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. पूरे तेलंगाना में बीआरटीयू की जानिब से आज हम हुकूमत को चैलेंज कर रहे हैं कि तमाम ऑटो वालों की जो हालत हो चुकी है इसके जिम्मेदार कांग्रेस गवर्नमेंट है, रेवंत रेड्डी है। तो मैं बराए मेहरबानी तमाम हमारे लोकल एमएलए से लेकर लोकल लीडरों को भी मैं गुजारिश करूँ कि असेंबली में इसके खिलाफ आवाज़ उठाए ताकि ऑटो ड्राइवर का एमआई इंस्टॉलमेंट नहीं कर रहा। ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆటో మోటార్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం భాస్కర్ తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా, పట్టణ, వివిధ మండలాలలో ఆటో బంద్ నిర్వహించారు. ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు, ముఖ్య నాయకులకు, ఆటో డ్రైవర్స్ సోదరులకు జిల్లా తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ఇంకా ముందు కూడా ఆటో కార్మికుల సమస్యలపై హైకమాండ్ పిలుపు మేరకు పోరాటం చేయవలసి ఉంటుంది. ఆటో కార్మికుల పోరాటం ప్రభుత్వం దిగి వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఆటో కార్మికులందరికీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా తక్షణమే ఇవ్వాలన్నారు. గత 2 నెలల నుంచి ఆటో డ్రైవర్లు ఏదైతే బాధలు సహిస్తున్నారో దీనికి మొత్తానికి కారణం తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి
కార్మిక వర్గం కానీ ప్రతి క్యాస్ట్ కానీ ఆలోచించి ఏంటంటే మా జీవితాలు బాగుపడతాయని. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరిది ఎలా బాగుపడిందో అసలు ఎవరు సంతోషంగా లేరు. కానీ మొత్తానికి రోడ్డు పైన వచ్చినట్టు వృత్తి మాత్రం ఆటో వృత్తి. ఫ్రీ బస్సు పథకం వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులందరికీ నెలకు 15,000 జీవన భృతి ఇవ్వాలన్నారు. ఈఎస్ఐతో కూడిన ఆటో సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. 50 సంవత్సరాల పైబడిన ఆటో కార్మికులకు పెన్షన్ ఇవ్వాలన్నారు. హిట్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. 2019 జీవో నంబర్ మోటార్ వెహికల్ యాక్ట్ 2014 రద్దు చేయాలన్నారు. అర్హులైన ఆటో కార్మికులను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని జిల్లా అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. ఆటోల బంద్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఈరోజు బంద్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి ఆటో కార్మికుల పొట్టగొట్టి ఆటో కార్మికులను ఈరోజు రోడ్డు మీదకు పడేసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు మారాలని పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు కోరారు. పెన్షనర్ల పట్ల ప్రభుత్వ విధానాలు మారాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు 9,000 రూపాయలు పెన్షన్ చెల్లించాలని, పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుండి మినహాయింపు ఇవ్వాలని, కమిటెడ్ వాల్యూమ్ ఆఫ్ పెన్షన్ను 15 సంవత్సరాల నుండి 13 సంవత్సరాలకు కుదించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. శుక్రవారం జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వారు మద్దతు ప్రకటించారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు, కార్యదర్శి ఎస్ మదన్ మోహన్, డివిజన్ అధ్యక్షులు శిల్ప హనుమాన్లు, కార్యదర్శి అందసాయిలు, జిల్లా నాయకులు భోజరావు, లావు వీరయ్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తన తల్లిదండ్రుల పేరు మీద పుట్టిన ఊరుకు ఏదో సాయం చేయాలని భావించారు. తాను చదువుకున్న పాఠశాలకు 50,000 విలువ చేసే పరికరాలు విరాళంగా అందజేసి ఎన్ఆర్ఐ ఉదయ్ భాస్కర్ ఆదర్శంగా నిలిచారు. అమ్రాద్ ఉన్నత పాఠశాలకు మంచినీటి కుళాయిలు, మరుగుదొడ్లు మరమ్మతులకు ఎన్ఆర్ఐ ఉదయ్ భాస్కర్ 50,000 రూపాయలచే నిర్మించిన మంచినీటి కుళాయిలు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులైన సుజాత, శ్యామ్, సుందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో చదువుతున్న తమ కొడుకు ప్రభుత్వ పాఠశాలకు చేయూతనివ్వడం ఎంతో గర్వకారణమని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. అంతేకాకుండా ఇట్టి కార్యక్రమానికి సహకరించిన పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు పవన్ కుమార్ని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ని అభినందించారు. పవన్ కుమార్ తమ మిత్రుల సహకారంతో దాదాపు 1,00,000 రూపాయల నిధులను పాఠశాలకు సేకరించారు. ఈ నిధులను ప్రధానోపాధ్యాయులు వీడీసీ సహకారంతో పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఇందుకు సహకరించిన గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్, ముఖ్య అతిథులు పీఆర్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లింగం, వీడీసీ పెద్దలు రాములు, రమేష్, మండల పీఆర్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్యోగరీత్యా సార్ రిటైర్డ్ అయ్యారు. మరి మేడం గారు కూడా మరి ఎస్పీ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా వారు రిటైర్డ్ కావడం జరిగింది, సూపరింటెండెంట్గా. మరి వారి యొక్క పుత్రుడి యొక్క సహాయార్థము మరి ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వారితో పాటు మరి పవన్ కుమార్, మా మిత్రులు కొంతమంది ఇంకా ముందుకెళ్ళాలి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినా కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం లేదన్నారు. కనీసం వేతనాలను సైతం చెల్లించడం లేదని, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, దేశవ్యాప్త పారిశ్రామిక గ్రామీణ రైతు బంధు నిర్వహిస్తున్నామని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని సైతం నెరవేర్చలేదని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. త్యాగాలతో కూడుకున్నటువంటి చట్టాలను కేవలము మీరు
రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. కార్పొరేట్లకు సంస్థకు మీరు దాసోహం చేసినట్టుంటే భవిష్యత్తులో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అలాగే 44 చట్టాలను పెట్టి 4 కోళ్లు వేసి వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రాష్ట్ర ప్రభుత్వం కూడా 73 షెడ్యూల్ జీవోలను సవరించకుండా గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు వేటు చేసింది. అదే సవరిస్తున్నామని చెప్పేసి మొన్న సవరణ చేసి రథసప్తమి సందర్భంగా కల్యాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో రథసప్తమి సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆనవాయితీ ప్రకారం గత 41 సంవత్సరాలుగా వెంకటేశ్వర కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం 3 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. మొదటి రోజు హోమం, రెండవ రోజు స్వామివారి కళ్యాణం, భజన కార్యక్రమం, మూడవ రోజు సామూహిక వ్రతాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి గ్రామస్తులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులను చెల్లించుకుంటారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమంతో పాటు జాతర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గాండ్ల నాగరాజు, కార్యదర్శి గంగోడి శంకర్, కోశాధికారి బాలయ్య, ఉపాధ్యక్షులు కిన్నెర మోహన్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజుగా యజ్ఞ కార్యక్రమాలు, రెండో రోజుగా కళ్యాణోత్సవము, మూడో రోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటూ ఉంటాము. మా ఊరు నుండి కాకుంటే పక్క ఊళ్ళ నుండి కూడా చాలా మంది భక్తులు వస్తారు అధిక సంఖ్యలో. అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం భజన కార్యక్రమాలు, మరి జాతర ఇలాంటివి చాలా బాగా జరుగుతూ ఉంటాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ బైపాస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేసి పెంచిన ఇన్సూరెన్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఆటో డ్రైవర్లు తదితరులు ఉన్నారు. గొంతుకు తాళం వేసే రకంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. పెద్ద మొత్తంలో ఇలా అనేక రకాల వాళ్ళ సమస్యల మీద రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే, రస్తారోకోలు చేస్తూ ఉంటే, ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నపై నువ్వు కాల్పులు జరపడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆర్మూర్ తాండా అధ్యక్షుడు మాలవత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ బంజారా సేవా సంఘ్ సభ్యులు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆర్మూర్ తాండా అధ్యక్షుడు రాజు నాయక్, కార్యదర్శి పీర్ సింగ్ నాయక్ లంబాడీలకు సంఘం సైతం లేకపోవడంతో అంబేద్కర్ చౌరస్తాలో సేవాలాల్ జయంతి నిర్వహించడం జరిగిందని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం స్పందించి తమకు సంఘం కోసం స్థలాన్ని కేటాయిస్తే సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కార్బన్ గజన్లాల్ నాయక్, గౌరవ అధ్యక్షుడు గంగాధర్ నాయక్, ఉపాధ్యక్షుడు రవీందర్ నాయక్, సంతోష్ నాయక్ తదితరులు ఉన్నారు. ఖమ్మంలో జరిగే మాస్ లైన్ యూనిటీ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారం పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో మాస్ లైన్ యూనిటీ మహాసభల వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవరం మాట్లాడుతూ, దేశ చరిత్రలో మొదటిసారి మార్చి 3, 4, 5వ తేదీలలో ఖమ్మం జిల్లాలో సిపిఐఎంఎల్ ప్రజాపంత, పిసిసి సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్ ఆర్ఐ పార్టీల విలీన మహాసభలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్మికులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు ముత్తెన్న, రాజన్న, గంగన్న తదితరులు ఉన్నారు. జాన్కంపేట గ్రామ సరిహద్దుల విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారుల తీరును ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట వేల్పూర్ మండలం జాన్కంపేట గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల్నర్కుడ, జాన్కంపేట్ గ్రామాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాన్కంపేట్ గ్రామస్తులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాన్కంపేట్ సరిహద్దు విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం అవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆర్మూర్ ఆర్డీఓ
కార్యాలయం ఎదుట వంట వార్పుతో మహిళలతో ఆందోళన దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా మా చిన్న గ్రామపేట అధికారులు మా మీద చాలా వివక్ష చూపుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు వావును ఆనుకుని ఒక దాదాపు కిలోమీటర్ పొడవున మా పట్టభూములు ఉన్నాయి. మేము గత కలెక్టర్ గారు ఏం చెప్పారంటే నారాయణ రెడ్డి గారు, మాకు వావును ఆనుకుని ఎవరైతే చివరి ఉందో దాంట్లో అర్ధభాగం మీకు ఉంటుందని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ముత్తెన్న పిలుపునిచ్చారు. దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో కార్మిక సంఘాల సమైక్య డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలని 4 కోడ్లుగా విభజించే ప్రక్రియను రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఉపాధి కూలీలకు రోజుకు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి సత్యక్క, నాయకులు రాజేశ్వర్, అరవింద్, ఆనంద్ తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో విద్యుత్ శాఖ అధికారులు కలిసి గృహజ్యోతి పథకానికి సంబంధించి వివరాలు నమోదు కోసం సర్వే చేస్తున్నారు. మోర్తాడ్ విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సరిచూసి ఎంట్రీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, లైన్ ఇన్స్పెక్టర్ గంగారాం, జీఓ ప్రవీణ్, లైన్మెన్ రామస్వామి, యూడీసీ సాగర్, ఎల్డీసీ అనిల్ కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో తెలంగాణ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించేందుకు సిద్ధం చేసినట్లు అంబేద్కర్ యూత్ సభ్యులు తెలిపారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 17, 18 తారీఖులలో 2 రోజుల పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ యూత్ సంఘం సభ్యులు స్పష్టం చేశారు. అలాగే గెలుపొందిన మొదటి జట్టుకు 20,000, రెండో జట్టుకు 10,000 బహుమతి ప్రదానం ఇవ్వడం జరుగుతుందని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, పెద్ద ఎత్తున జరిగే ఈ క్రీడా పోటీలలో అంబేద్కర్ యూత్ సభ్యుల సౌజన్యంతో ప్రతి సంవత్సరం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రాంతాల్లో కబడ్డీ ఆటను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ పడిగల గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ కొరకు చుట్టుపక్కల 5 జిల్లాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, జైత్యాల, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి 21 జట్లు పాల్గొనుచున్నాయి. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో పురాతన హనుమాన్ ఆలయంతో పాటు రామాలయం నిర్మాణానికి గ్రామస్తులు పూనుకున్నారు. బాగేపల్లి రామాలయంతో పాటు హనుమాన్ ఆలయాన్ని నిర్మించాలన్న దృఢ సంకల్పంతో చెగంటి సాయిబాబా గౌడ్ తన సొంత డబ్బులతో 5,55,555 నగదును ఆయన ఈరోజు విరాళంగా ఆలయ కమిటీ అధ్యక్షులకు ఆయన తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ హనుమాన్ ఆలయ నిర్మాణానికి తన సొంత ఖర్చులతో మందిరాన్ని పూర్తి చేయించినందుకు గాను ఆయన గ్రామస్తుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, గ్రామ ప్రత్యేకాధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, సురేందర్ గౌడ్, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. నిర్మించడం జరిగింది. దాని వ్యయం 5,55,555 రూపాయలు. ఎలాంటి చందా లేకుండా నా సొంత డబ్బులతో నిర్మాణం చేసి గ్రామస్తులకు అప్పచెప్పడం జరిగింది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 టిప్పర్లను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్ఐ విక్రమ్ గురువారం తెలిపారు. రెంజల్ మండలంలోని నీల, పేపర్ మిల్, కందకుర్తి గ్రామాల నుంచి నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్రకు రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో 3 టిప్పర్లను స్వాధీనం చేసుకుని డ్రైవర్లతో పాటు వాహన యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఇన్ఛార్జ్ ఎస్ఐ తెలిపారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పత్రికా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఎస్సీ హాస్టల్లో 2 అమ్మాయిల ఆత్మహత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం
త్వరితగతిన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, ఈ విషయంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీనిపైన విచారణకు ఆదేశించాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామన్నారు. బిచ్కుందాలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ భార్గవ్ సుధీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆర్థిక అక్షరాస్యత పెంపొందించుకోవాలని, ఆర్థిక వ్యవహారాలు రిజర్వ్ బ్యాంక్ గుర్తించిన ఆర్థిక సంస్థల ద్వారా చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంస్థలలో ఆర్థిక మోసాలు జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంబేడ్కర్స్మన్ ద్వారా పరిష్కారం పొందవచ్చన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం రైల్వే సాధన సమితి నాయకులు ఎంసీ లింగన్న మాట్లాడుతూ నిర్మల్కు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నీటి మూటగానే మిగిలిపోయిందన్నారు. ప్రతి రైల్వే బడ్జెట్లో నిర్మల్కు రైలు వస్తుందన్న ఆశతో ప్రజానికం ఎదురు చూస్తోందన్నారు. ఆదిలాబాద్ నుండి నిర్మల్ మీదుగా ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేసే హైదరాబాద్కు కనెక్టివిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరకు నూతన రైలు మార్గాన్ని ఏర్పాటు చేసి ఆర్మూర్ నుండి హైదరాబాద్కు కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి మరి కోరడం జరుగుతుంది. రైలు కావాలనేటువంటి నినాదంతో ఇంకో 10 నిమిషాలలో భారీ ర్యాలీని యావత్తు నిర్మల్ పట్టణంలో మరి ర్యాలీ రూపంలో మరి ప్రజలకు తెలిసే విధంగా, ప్రజలు సోయికొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. దర్పల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కమలాపురం రాజన్న ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రస్తుతం ప్రకటించిన 10,000 రూపాయలు వేతనం అమలు చేయాలి. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. ఈ ధర్నాలో శారదా, సునీత, పిల్లత, రాజమణి తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఉన్న రత్న గ్యాస్ సప్లై వారు ప్రతి వినియోగదారుడికి రసీదు ఇచ్చి రసీదులో ఉన్నంత తీసుకోవాల్సి ఉండగా అందులో ఉన్న దానికి 50 నుంచి 100 రూపాయలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఎందుకని వినియోగదారులు ప్రశ్నించగా మీ ఇంటి వరకు తేవడానికి ఆటో ఛార్జీలు తీసుకుంటున్నామంటున్నారు. అయితే అసలు విషయానికి వస్తే రసీదులో ఉన్న అమౌంట్కి గ్యాస్ ఏజెన్సీ వారు వినియోగదారుల ఇంటిలోకి తీసుకువెళ్ళి కనెక్షన్ సరిగా ఉందా లేదా అని చెక్ చేసే బాధ్యత ఉందని అంటున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అక్రమంగా నిర్మించిన మదర్సా స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ సరితకు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినయ్కు వేల్పూర్ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ స్కూల్ను ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిర్మించడం జరిగిందని, దీనికి ఎటువంటి అనుమతి లేదన్నారు. అక్రమ నిర్మాణానికి గ్రామస్తులు వ్యతిరేకత చూపించినప్పటికీ మదర్సా స్కూల్ను నడుపుతున్నారన్నారు. ఈ స్కూల్లోకి విద్యార్థులు ఏ ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నారో తెలియడం లేదని, బంగ్లాదేశ్ నుండి వస్తున్నారా, పశ్చిమ బెంగాల్ నుండి వస్తున్నారా, ఎక్కడి నుండి వస్తున్నారో తెలియలేదని, మొత్తానికి ఇక్కడ రహస్యంగా హిందూ ముస్లింలకు అల్లర్లు జరిగే విధంగా వేల్పూర్ ముస్లింలను రెచ్చగొడుతున్నారన్నారు. స్కూల్లో లౌడ్ స్పీకర్ పెట్టి నమాజ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని, అక్రమంగా నడుస్తున్న ఈ మదర్సా స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ సరితకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. మదర్సా స్కూల్ నిర్మాణం చేసే సమయంలో గ్రామస్తులు అడ్డుకున్నప్పటికీ అక్రమంగా నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని కూనేపల్లి, కిసాన్ తండ గ్రామాలలో హరితహారం మొక్కల నర్సరీలను శుక్రవారం ఎంపీడీఓ శంకర్ నాయక్, గ్రామ ప్రత్యేక అధికారి హెచ్ శ్రీనివాస్ పరిశీలించారు. నర్సరీల స్థితిగతులను నేరుగా పరిశీలించారు. ప్రారంభమవుతున్న ఎండల దృష్ట్యా మొక్కలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్కు ఆదేశించారు. ప్రతి మొక్కను కాపాడాలని అన్నారు. వారి వెంట ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, కార్యదర్శి కృష్ణ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయంలో వైభవంగా కొనసాగిన రథయాత్ర. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు.
ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు జిల్లాలో అడుగడుగునా స్వాగతం. పెద్ద ఎత్తున హాజరై అభిమానాన్ని చాటుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పేద వెనుకబడిన మహిళలకు అభివృద్ధికి పాటుపడండి. ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రిని మెరుగుపరచండి. శాసనసభలో తొలిసారి గలం విప్పిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ఆటో కార్మికుల సమ్మె సక్సెస్. పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ల ర్యాలీలు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించండి. అసెంబ్లీలో మాట్లాడిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. చట్టబద్ధమైన జీవనమే మార్గదర్శనం. ప్రతి పౌరుడు న్యాయ విజ్ఞానవంతుడు కావాలి. మోపాల్ మండలంలోని మంచిప్పలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా జడ్జి సునీత కుంచాల. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు కృషి చేయండి. జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. జాతీయ రహదారి పక్కన గల వ్యాపారులు పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటించాలి. ఇందల్వాయిలో వ్యాపారస్తులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసీపీ నారాయణ. ఈ నెల 17 నుంచి జాన్కంపేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.